లవణము ఎక్కువగా ఉన్న నెలల్లో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు మొదలగు రాష్ట్రాలను లవణ నెలలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మృత్తికలు సమస్యలు అనే అంశంలో భాగంగా మనము ఇంతవరకు అందులో ఉన్నటువంటి 5 అంశాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంతటితో మనము భారతదేశంలో మృత్తికలు అనే అంశంలో భాగంగా ముందుగా మనము మృత్తికలు అంటే చెప్పుకున్నాం, మృత్తికల రకాల గురించి చెప్పుకున్నాము, మృత్తికలు ఎలా ఏర్పడతాయో చెప్పుకున్నాం, రష్యా చెందినటువంటి శాస్త్రవేత్త మృత్తికలు ఎన్ని రకాలుగా విభజించాడో చెప్పుకున్నాం, డాకుచాయల్ అనే అతను. అదేవిధంగా ఐకార్ భారతదేశం యొక్క వ్యవసాయ పరిశోధనకు సంబంధించినటువంటి సంస్థ, ఐకార్ సంస్థ ప్రకారం మృత్తికలు ఎన్ని రకాలో చెప్పుకున్నాం. అవి 8 రకాలు. మృత్తికల రకాల తర్వాత మృత్తికల సమస్యల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే మృత్తిక సంరక్షణ పద్ధతులు. మృత్తిక సంరక్షణ పద్ధతుల గురించి మనము ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మృత్తికా సంరక్షణ పద్ధతుల గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఇప్పటివరకు మనము మృత్తికా సమస్యలు అనే అంశం చెప్పుకునే భాగంగా మృత్తికలో ఉన్న సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చు, మృత్తికలలో సమస్యలు రాకుండా ఏ విధంగా అధిగమించవచ్చు తక్షణ చర్యలు పాటించడం ద్వారా అనే అంశాల గురించి ఇంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే మృత్తికా సంరక్షణ పద్ధతులు. మృత్తికా సంరక్షణ పద్ధతులు అంటే మనము మృత్తికలు వేరు వేరు కారణాల వల్ల ఎలాంటి సమస్యల వల్ల మృత్తికలు క్రమక్షయం చెందుతాయో మనం ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. అయితే మృత్తికలను ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే అంశం గురించి మనం చెప్పుకోవడంలో ముందుకెళ్ళినట్లయితే ముందుగా మొట్టమొదటి అంశం వచ్చేసి కాంటూర్ బండింగ్. కాంటూర్ బండింగ్ ఇది మొదటి అంశం. కాంటూర్ బండింగ్. కాంటూర్ బండింగ్ అంటే ఏంటంటే వ్యవసాయ భూములలో ఎక్కడైతే వ్యవసాయ భూములు ఉంటాయో ఈ వ్యవసాయ భూములలో ఈ కాంటూర్ బండింగ్ పద్ధతిని అమలు ఏ విధంగా చేయాలంటే ఈ పద్ధతిలో నేల భూస్వరూపం అంటే వ్యవసాయ భూమి యొక్క భూస్వరూపము వాలుగా ఉన్న చోట, వ్యవసాయ భూస్వరూపాలు వాలుగా ఉన్న చోట ఆ వాలుకు అనుగుణంగా కట్టలు కట్టాలన్నమాట. వాలుకు అనుగుణంగా కట్టలంటే భూమి ఉపరితలం నుంచి కొంతవరకు ఎత్తుగా కట్టాలన్నమాట. ఎక్కడైతే వాలు ఉంటుందో ఆ వాలు ఉన్న చోట కట్టలు కట్టాల్సి ఉంది. అంటే ఈ విధంగా ఇది భూమి ఉపరితలం అనుకుంటే కొంతవరకు ఈ విధంగా కట్టలు కట్టడం అన్నమాట. ఈ విధంగా కొంతవరకు హైట్ కొంత ఎత్తు లేపడం నేల ఉపరితలాన్ని. ఆ విధంగా ఎక్కడైతే నేల వాలు ఉంటుందో ఆ వాలు ఉన్న చోట ఎత్తుగా కొంతవరకు ఈ కట్టలు కట్టి ఆ కట్టెలు కట్టడం ద్వారా ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే నీటి వల్ల కానీ గాలి వల్ల కానీ నేల సారం క్రమక్షయం చెందకుండా కొంతవరకు నష్టాన్ని తగ్గించడం వల్ల అవుతాం అన్నమాట. దీన్నే కాంటూర్ బండింగ్ అంటారు. కాంటూర్ బండింగ్. వ్యవసాయ భూములు వాలుగా ఉన్న చోట ఆ వాలు వెంబడి అంటే వాలు ఏ నిర్మాణం అయితే అనుసరించి ఉంటుందో అదే నిర్మాణం ప్రకారమే వాలు వెంట భూమి ఉపరితలంపై కొంత ఎత్తు వరకు కట్ట వేయవలసి ఉంటుంది అడ్డుగా. ఆ కట్ట వేయడం వల్ల ఏమవుతుందంటే గాలి వల్ల కానీ లేదా నీటి ప్రవాహం వల్ల కానీ నేల క్రమక్షయం చెందకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. దీన్నే కాంటూర్ బండింగ్ అంటారు. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలోని నీలగిరి కొండలలో బంగాళాదుంపలు పండిస్తారు. బంగాళాదుంపలు
ఆలు, బంగాళదుంపలు పండిస్తారు. ఇక్కడ నీలగిరి కొండలు వాలుగా ఉంటాయి. ఈ ప్రాంతాలలో బంగాళదుంపలు పండించినప్పుడు ఏమవుతుందంటే ఆ పంటలు పండే ఆ క్రమంలోనే ఈ వాలుగా ఉండడం వల్ల అక్కడ ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఒక హెక్టారుకు 39 మిలియన్ టన్నుల 39 మిలియన్ టన్నుల క్షారము నష్టం జరుగుతూ ఉండేది ఆ ప్రాంతంలో, నీలగిరి కొండల్లో. అయితే ఎప్పుడైతే కాంటూర్ బండింగ్ అనుసరించి బంగాళదుంపలు పండే ప్రాంతాల్లో ఎక్కడైతే నేల ఉపరితల వాలువల వెంట కట్టెలు కట్టారో అప్పటి నుంచి ఈ నష్టం అనేది 39 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు తగ్గించడం జరిగిందనమాట. అంటే దాదాపుగా సగానికంటే ఎక్కువ నేల క్రమక్షాన్ని తగ్గించగలిగారు. ఈ విధంగా కాంటూర్ బండింగ్ అనే పద్ధతిని పాటించడం ద్వారా మనము మృత్తికా సంరక్షణ పద్ధతులను నేల బాలుగా ఉన్న ప్రాంతాల్లో కాంటూర్ బండింగ్ అనే పద్ధతిని అనుసరించడం ద్వారా కొంతవరకు నష్టాన్ని ఆపగలచ్చు. నెక్స్ట్ రెండో అంశం వచ్చేసి మల్చింగ్. దీన్ని ఏమంటారంటే మల్చింగ్ అనే దాన్నే గడ్డి కప్పడం. గడ్డి కప్పడం లేదా గడ్డి పెంచడం అని కూడా అనొచ్చు. దీన్ని మల్చింగ్ అని అంటారు. ఈ పద్ధతి ద్వారా మొక్కల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలలో గడ్డిని కప్పి ఉంచినట్లయితే ఆ నేలలో తేమను నిల్వ ఉంచవచ్చు. దీన్నే మల్చింగ్ అంటారు. వ్యవసాయ భూములలో మనము సాళ్ళ పద్ధతిలో పంటలు పండించడం జరుగుతుంది. ఈ సాళ్ళ పద్ధతిలో పంటలు పండించే సమయంలో ఆ సాళ్ళను అలాగే వదిలేయకుండా అక్కడక్కడ కొంత గడ్డిని కప్పి ఉంచడం ద్వారా, సాళ్ళ మధ్యలో గడ్డిని కప్పి ఉంచడం ద్వారా ఆ నేలలలో తేమ నిల్వ ఉంటుందన్నమాట. అది తేమ నిల్వ ఉండడం వల్ల అక్కడ నీటి ప్రవాహం వల్ల కానీ గాలి వేగం వల్ల కానీ ఆ నేల ఉపరితలంపై ఉన్నటువంటి మృత్తికలను క్రమక్షయం చెందకుండా కాపాడవచ్చు. ఇది రెండో పద్ధతి. నెక్స్ట్ మూడవది రాక్ డ్యామ్. రాక్ డ్యామ్ అంటే చిన్న చిన్న రాళ్ళ ద్వారా కట్టలు కట్టడం. రాళ్ళ ద్వారా కట్టలు కట్టడం అన్నమాట. దీనివల్ల కూడా గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ ఒక మోస్తారుగా నేల క్రమక్షయం చెందకుండా కొంతవరకు కాపాడవచ్చు అన్నమాట. ఇది ఏమవుతుందంటే గాలి ప్రవాహాన్ని కానీ నీటి ప్రవాహాన్ని కానీ ఈ రాక్ డ్యామ్లు అనేవి కొంతవరకు అడ్డగించి నేల ఎక్కువ శాతం క్రమక్షయం చెందకుండా కాపాడగలగవచ్చు. నెక్స్ట్ వన్ టెర్రస్ ఫార్మింగ్. నాలుగవది టెర్రస్ ఫార్మింగ్. దీన్నే సోపాన వ్యవసాయం అని కూడా అంటారు. టెర్రస్ ఫార్మింగ్ను తెలుగులో సోపాన వ్యవసాయం. సోపానం అంటే మెట్లుగా వాళ్ళు కొండ ప్రాంతాలలో మెట్లుగా లేదా వాళ్ళు ప్రాంతాల్లో కానీ ఏ ప్రాంతాలైనా సరే చదునుగా కాకుండా మెట్ల వంటి నిర్మాణాలను అనుసరించి పంటలు పండించడం ద్వారా కూడా నేల క్రమక్షయం కాకుండా కాపాడవచ్చు. దీన్నే టెర్రస్ ఫార్మింగ్ లేదా సోపాన వ్యవసాయం అని అంటారు. ఇందులో నీటి ప్రవాహాన్ని, నేల కోతను తగ్గిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్ అనేది నేల కోతను కాపాడుతుంది, నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్ అంటే మెట్ల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. పంట నేల స్వభావం అంటే పంటలు పండించే యొక్క నేల స్వభావము మెట్ల వంటి ఆకారాలను పోలి ఉంటుంది. దీన్ని టెర్రస్ ఫార్మింగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఐదవది స్ట్రిప్
ఫార్మింగ్, స్ట్రిప్ క్రాపింగ్. స్ట్రిప్ క్రాపింగ్ అంటే అంతర్ పంటల పద్ధతిని పాటించడం. అంతర్ పంటలు, అంతర పంటలు ఒక పంటకు మధ్యలో మరొక పంట వేయడం. అంటే ఒకసారిలో ఒక రకమైన పంట, రెండోసారిలో మరొక రకమైన పంట. ఈ విధంగా అంతర పంటల పద్ధతులు పాటించడం ద్వారా కూడా నేల సారాన్ని కాపాడుకోవచ్చు. అంటే ఒకే సీజన్లో, ఒకే కాలంలో ఒక పంట పండడానికి ఒక పంట వేసినప్పుడు దాంతోపాటుగా మరొక రకమైన పంటను వేయడం ద్వారా నీటి ప్రవాహాలు ఎక్కువగా అయి నేల కొట్టుకుపోకుండా నేల క్రమక్షయాన్ని కాపాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా స్ట్రిప్ క్రాపింగ్ అంటే అంతర పంటలు పద్ధతులు పాటించడం ద్వారా కూడా నేల క్రమక్షయాన్ని నియంత్రించవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ షెల్టర్ బెల్ట్. ఆరవది షెల్టర్ బెల్ట్. షెల్టర్ బెల్ట్ ఇందులో వాతావరణం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, పొడి వాతావరణం అంటే వేడి గాలులు, తక్కువ వర్షపాతము, ఎక్కువ ఉష్ణోగ్రత. పొడి వాతావరణం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో గాలి ఉద్ధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణను కాపాడుకోవచ్చు. ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటే ఈ పొలాల గట్ల వెంట మొక్కలు పెంచడం. పొలాల గట్ల వెంట మొక్కలు పెంచడం. పొలాల గట్ల వెంట మొక్కలు పెంచడం ద్వారా పొడి వాతావరణంలో అంటే గాలులు ఎక్కువగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో నేల క్రమక్షయం చెందకుండా, గాలి ఉద్ధృతిని తట్టుకొని నేల క్రమక్షయం చెందకుండా ఉండాలంటే పొలాల గట్ల వెంట మొక్కలు పెంచడం ద్వారా నేల క్రమక్షయాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఈ పద్ధతినే షెల్టర్ బెల్ట్ అని అంటారు. పొలం గట్ల వెంట మొక్కలు పెంచి నేల క్రమక్షయ సంరక్షణ పద్ధతులు పాటించడాన్ని షెల్టర్ బెల్ట్ అంటారు. ఇవి ముఖ్యమైన పద్ధతులు. ఇవి 6 కూడా మృత్తికల సంరక్షణ పద్ధతుల్లో ఈ 6 పద్ధతులు అత్యంత ముఖ్యమైనవి, బాగా అందరూ పాటించదగినవి. మొదటిది కాంటూర్ బండింగ్ అనేది నేల వాలు వెంట కట్టెలు కట్టడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా మల్చింగ్ అంటే సాళ్ళ వెంట పంట మొక్కలు వేసినప్పుడు ఖాళీ ప్రదేశాల్లో గడ్డి పంచడం ద్వారా నేలలో ఉన్నటువంటి తేమ శాతాన్ని తగ్గించడము. తేమ శాతం ఉండడం వల్ల నేల క్రమక్షయం చెందకుండా ఉంటుంది. ఆ తర్వాత రాక్ డ్యామ్ అంటే రాళ్ళ ద్వారా కట్టెలు కట్టడం. ఈ రాళ్ళ ద్వారా కట్టెలు కట్టడం వల్ల కొంత ఎత్తు వరకు ఈ పద్ధతి ద్వారా కూడా నేల క్రమక్షయాన్ని కాపాడవచ్చు. టెర్రస్ ఫార్మింగ్ అంటే సోపాన వ్యవసాయం అంటారు దీన్నే, లేదా మెట్ల వంటి నిర్మాణాలు కలిగినటువంటి వ్యవసాయం. నేల ఉపరితలంపై మెట్ల ఆకారంలో పంటలు పండించడం దాన్ని టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఈ పద్ధతి పాటించడం వల్ల కూడా నేల క్రమక్షయాన్ని కాపాడవచ్చు. నెక్స్ట్ స్ట్రిప్ క్రాపింగ్ అంటే ఒకే సీజన్లో 2 రకాల పంట, ఒకే నెలలో ఒకే సీజన్లో 2 రకాల పంటలు పండించడం అన్నమాట. అంటే ఒక సాలు వెంట ఒక రకమైన పంట, రెండో సాలు వెంట రెండో రకమైన పంట. ఈ విధంగా ఒకే సీజన్లోనే 2 రకాల పంటలు పండించడం అంటే అంతర పంటలు పండించడం ద్వారా కూడా నేల క్రమక్షయాన్ని కాపాడవచ్చు. 6వది షెల్టర్ బెల్ట్ అంటే పొలం గట్ల వెంట పొడి వాతావరణం ఉన్న చోట గాలి ఉద్ధృతి తట్టుకొని నేల క్రమక్షయం చెందకుండా ఉండాలంటే పొలం గట్ల వెంట మొక్కలు పెంచడం ద్వారా నేల క్రమక్షయాన్ని కాపాడవచ్చు. ఇవి ముఖ్యమైన మృత్తికా సంరక్షణ పద్ధతులు. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఖాళీగా ఉన్నటువంటి బంజరు భూముల్లో సామాజిక అడవులు పెంచడం, పంట మార్పిడి పద్ధతులు పాటించడం లేదా వ్యవసాయ భూములలో గడ్డిని సాగు చేయడం. గడ్డి అంటే పశువుల మేత. పంట మార్పిడి పద్ధతులు పాటించడం లేదా పంట మార్పిడి పద్ధతికి బదులుగా అదే వ్యవసాయ భూమిలో గడ్డి భూములను పెంచడం. అంతేకాకుండా
మిశ్రమ వ్యవసాయ పద్ధతి పాటించడం. మిశ్రమ వ్యవసాయ పద్ధతులు అండి, ఇందులో ఏం లేదు. మిశ్రమ వ్యవసాయ పద్ధతి అంటే వ్యవసాయ పంటలు పండించడంతో పాటుగా పశువులను పెంచుకోవడం. వ్యవసాయ పంటలు పండించడంతో పాటుగా వ్యవసాయానికి సంబంధించిన పశువులు అంటే ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఈ విధంగా జంతు సంపదను పెంచడం, దీన్నే మిశ్రమ వ్యవసాయము అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వ్యవసాయ భూములలో జంతువులను పెంచడం వల్ల జంతువుల నుంచి వచ్చేటువంటి విసర్జక పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ విసర్జక పదార్థాల వల్ల కూడా నేల సంరక్షణను కాపాడుకోవచ్చు అన్నమాట. ఒకవేళ నేల సారము కోల్పోయినా కూడా దాన్ని తిరిగి పునరుత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది పశువులు పెంచడం వల్ల. అదేవిధంగా ఉన్నటువంటి అడవులను సంరక్షించడం, చెరువుల్లో పూడిక తీయించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చెరువులలో పూడిక తీయించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, ఆ పూడిక తీసిన మట్టిని వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం ద్వారా కూడా నేల సారాన్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా గనులకు ఉపయోగించినటువంటి గనులు తవ్వి ఆ గనులు వెలికి తీయడం ద్వారా కొన్ని భూములను వినియోగించి కొంతకాలం తర్వాత గనులు లభించకపోవడం వల్ల ఆ భూములను అలాగే వదిలేస్తారు. అలా గనులు తవ్వి వదిలేసినటువంటి భూములను వ్యవసాయ భూములుగా మార్చుకోవడం, లేదా అవి వ్యవసాయ భూములుగా మార్చి వాటిని పునర్వినియోగంలోకి తీసుకురావడం. అయితే వ్యవసాయ భూములు లేదా మరొక రూపంలో కూడా వాటిని వినియోగంలోకి తీసుకురావడం, ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల కూడా మృత్తికా సంరక్షణ మృత్తికలను సంరక్షించుకోవచ్చని మనం చెప్పుకోవచ్చు. ఇవి మృత్తికా సంరక్షణ పద్ధతులు. ఈరోజు మనము 2 అంశాల గురించి చెప్పుకున్నాం. ఒకటి మృత్తికలు ఎదుర్కొనే సమస్యలు చెప్పుకున్నాము, అదేవిధంగా మృత్తికా సంరక్షణ పద్ధతుల గురించి చెప్పుకున్నాం. ఇక ఈ అంశంలో మనకు మిగిలింది వ్యవసాయ పరిశోధన శిక్షణ సంస్థల గురించి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మృత్తికలు అంశం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ 2 అంశాలు మిగిలాయి. ఈ 2 అంశాల గురించి మనం చెప్పుకున్నట్లయితే మృత్తికలు అనే అంశము పూర్తిగా చెప్పుకున్నట్లుగా మనం భావించుకోవచ్చు. కాబట్టి ఇంతటితో ఈ క్లాస్ను పూర్తి చేయడం జరుగుతుంది. మనము నెక్స్ట్ క్లాస్లో భారతదేశంలో మృత్తికలకు సంబంధించినటువంటి లేదా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పరిశోధన శిక్షణా సంస్థలు ఏవి ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడు స్థాపించారు, ఇలాంటి అంశాల గురించి చెప్పుకుందాం. దానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మృత్తికలు అనే అంశం గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.